కాలంతో సంబంధం లేకుండా 365 రోజులు నిరంతరం శివుడి అభిషేకం కోసం కాశీ నుండి స్వయంగా గంగమ్మ తల్లి వచ్చింది ఇక్కడికే. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సింహ ట్రావెల్ డైరీస్. ఈరోజు అయితే మన జర్నీ కోలార్లో ఉన్న అంతర్గంగకి స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సింహ ట్రావెల్ డైరీస్. అంతర్గంగకి మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఈ అంతర్గంగలో టెంపులే కాకుండా ట్రెక్కింగ్కి చాలా ఫేమస్ అనమాట. బెంగళూరు నుండి ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ చేయడానికి వస్తారు, వీకెండ్స్ ఫుల్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. బెంగళూరు నుండి 2 అవర్స్ జర్నీ అంతే. 5:30 to 6 o'clock అయితే ఇక్కడికి రీచ్ అయ్యేలా చూసుకోండి, ఎందుకంటే 6 o'clock నుండి ట్రెక్కింగ్ గేట్స్ ఓపెన్ చేస్తారనమాట ఇక్కడ. ఫైనల్లీ అంతర్గంగ హిల్స్ బేస్కి అయితే వచ్చేసినామన్నమాట. ఇదే ఎంట్రన్స్. టెంపుల్కి వెళ్ళాలన్నా ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ స్టెప్స్ మీద నుండి కోతులు మాత్రం మామూలుగా లేవు ఇక్కడ. ఖచ్చితంగా మీ స్నాక్స్ అయితే అస్సలు వీటి ముందర చూపించద్దండి, ఓపెన్ చేయొద్దండి. చూపించి ఇచ్చినారే అనుకో దాంతో ఆగవన్నమాట. మీ బ్యాగులు లాక్కుని జిప్పులు ఓపెన్ చేసి దాంట్లో ఉన్నవన్నీ బయట పడేసి తర్వాత బ్యాగులు ఎత్తుకుని వెళ్ళిపోతాయి అనుకో, అది వేరే విషయము. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అక్కడికి వెళ్తే మంచి వ్యూ ఉంటుంది, చూసుకుంటా కొంచెం రెస్ట్ చేయొచ్చు అనమాట. కింద ఎంట్రన్స్ చూపించిన కదా, అక్కడ నుండి ఒక 250 to 300 స్టెప్స్ అయితే ఉంటాయి టెంపుల్ దగ్గర చేరుకోవడానికి పైకి. ఇది ట్రెక్కింగ్ వే అనమాట. ట్రెక్కింగ్ వే వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, టెంపుల్ మాత్రము పైన ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఉండలేదు, ఎంట్రన్స్ కింద నుంటే ఉండింది ట్రెక్కింగ్ కూడా, కానీ ఇప్పుడంతా రూల్స్ చేంజ్ అయినాయి అనమాట. ఫస్ట్ టికెట్స్ కూడా ఎంట్రీ టికెట్ అట్లా ఏమి ఉండలేదు, ఇప్పుడు టికెట్ కూడా ఉందనమాట. ముందే బుక్ చేసుకోవాలి ఇక్కడ రావాలంటే. యాక్చువల్గా ఈరోజు అయితే నా ప్లాను ఇక్కడ కాదు, కైవారా బెట్టకున్నింది అనమాట. కాకపోతే ఫుల్ హెవీ ఫాగ్ ఉన్నింది, అసలు పక్కన ఉన్న మనిషి కూడా కనబడుతుండలే కోలార్లో. సో అందువల్ల నేను అది డిలే చేసుకున్నా. ఇంకా సో దానివల్లనే ఈరోజు టెంపుల్ ఒకటే చూపిస్తున్నా. ఖచ్చితంగా ట్రెక్కింగ్ డీటెయిల్స్, ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, ఏ టైంకి అలో చేస్తారు, ఏ టైంకి క్లోజ్ చేస్తారు, ఇలా ట్రెక్కింగ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకో ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే ఈ వాటరే అనమాట. ఈ వాటరు నంది నోట్లో నుండి పడుతుంది, పైన నుండి క్లారిటీగా చూపిస్తారండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇదే వాటర్తో స్నానం చేస్తారు. ఈ వాటర్తో స్నానం చేస్తే బాడీ పెయిన్స్ లాంటివన్నీ పోతాయని ఇక్కడ నమ్మకం. తాగడానికి అయితే కింద నుండి కూడా వచ్చి చాలా మంది ఇక్కడ నుండే తీసుకోపోతారు, తాగే వాటర్ ఇవే వాడుకుంటారు అన్నమాట. ఈ టెంపుల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొంతవరకు నేను ఈ టెంపుల్ హిస్టరీ అయితే కనుక్కున్నా, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి డీటెయిల్గా ఈ టెంపుల్ ఇన్ఫర్మేషన్. మనం ఇంతవరకు మాట్లాడింది దీని గురించి అనమాట. ఇప్పుడు 365 days వస్తూనే ఉంటాయి వాటరు. ఎక్కడ నుండి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో ఇంతవరకు ఎవరికి తెలియదు అనమాట. చాలా మంది ట్రై చేసినారు కానీ ఎవరికి కనుక్కోవడానికి కాలే. దీనికైతే ఒక హిస్టరీ ఉంది, చెప్తారండి. ఇది కోలారేనా? వాటర్ ఎప్పుడు ఇక్కడ నుండే పట్టుకోవచ్చారా?
అంటే ఎప్పుడైనా వచ్చి తీసుకుపోతారా, రోజు తీసుకుపోతారా? ఎప్పుడైనా రావచ్చు. ఓకే ఎత్తుకోపోతామా, తాగేకి మాత్రం వేరే ఏం చూస్ చేయము. ఆల్మోస్ట్ చాలా మంది ఉండే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు కదా వాటర్. అనుకూలం ఉండే వాళ్ళు వస్తారు, వచ్చేకపోయేదానికి బాధ ఉంటే ఫిల్టర్లు ఉంటాయి కదా. అంటే ఈ వాటర్ తాగేదానికి బాడీకి గ్యాస్ట్రిక్, షుగర్, బీపీ దానికంతా కొంచెం అనుకూలం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పూజ గణపకే ఉంటుంది కాబట్టి అక్కడ స్నానాలు చేసి మొహాలు కడుక్కొని తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కుంటారు అనమాట. ఇక్కడ మొక్కిన తర్వాత లోపల టెంపుల్లో పోతారు. ఇప్పుడు ఒక ఫన్నీ క్లిప్ అయితే వేస్తా, దాన్ని చూడండి. దాని తర్వాత టెంపుల్ హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు అంతర్గంగే హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ అంతర్గంగే కొండలో అప్పట్లో మహర్షులు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళు కాశీ విశ్వేశ్వర శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తారు. కానీ ఆ శివలింగానికి అభిషేకం చేయడానికి అసలు చుట్టుపక్కల ఎక్కడా పరిశుద్ధమైన నీళ్లు దొరకవంట. అందుకని మహర్షులు అభిషేకం నీరు కోసమే కాశీ వరకు వెళ్ళి కేవలం అక్కడ నుండి మాత్రమే తెచ్చిన వాటర్తోనే ఇక్కడ ప్రతిష్టాపన చేసిన శివలింగానికి అభిషేకం చేసేవాళ్ళంట. అలా ప్రతిసారి అక్కడికి వెళ్ళి తెచ్చే సమయంలోన కాశీలో మహర్షి గంగలో మునిగి స్నానం చేసి పూజ చేస్తుండే టైంలోన ఆ గంగామాత ప్రత్యక్షం అవుతుందంట. ప్రత్యక్షమయ్యి ఆ దక్షిణ తీరం నుండి ఈ ఉత్తర తీరం వరకు వెతుక్కుంటూ వస్తున్నావు కదా, అంత దూరం నుండి నన్ను మీరు వెతుక్కుంటూ రావడం వద్దు, నేనే మీరున్న చోటుకు వస్తాను అని మహర్షితో చెప్తుంది అంట గంగ. సో ఆ మహర్షి ఇంకా అక్కడ నుండి రిటర్న్ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ నంది నోట్ల నుండి నీళ్లు వస్తూ ఉంటాయంట. అలా అప్పుడు ఇక్కడ రావడం స్టార్ట్ అయిన గంగ ఇంతవరకు ఎప్పుడు కూడా ఆగలేదంట. ఇంతవరకు కూడా ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుందని ఎవ్వరికీ తెలియదంట. సో అందుకే ఈ ప్లేస్ని అంతర్గంగే అని పిలుస్తారు అందరూ. పైన దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడు కిందకైతే స్టార్ట్ అయినాం. మీకు స్నాక్స్ ఏమైనా కావాలంటే కింద ఎంట్రన్స్లో చూపించిన కదా అక్కడ షాప్స్ ఉంటాయి. ఇంకా అది మిస్ అయితే ఇది ఒక్కటే ఉంటుంది అనమాట. కింద నుండి టెంపుల్కి సెంటర్లో ఉంటుంది, ఇక్కడ తీసుకోవచ్చు అంతే. ఇంకా స్నాక్స్ అంటే పైకి వెళ్ళేటప్పుడు చూపించిన కదా అక్కడ వెళ్తే ఒక వ్యూ కనబడుతుందని. సో ఇప్పుడు రిటర్న్ వచ్చినాం కదా, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇదే అనమాట నేను చెప్పిన ప్లేస్. వ్యూ చూసుకుంటూ రెస్ట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మనం ట్రెక్కింగ్ అని చెప్పినా కదా. ట్రెక్కింగ్ వెళ్తే ఆ ఫారెస్ట్లో నుండి ఆ పైన హిల్ కనబడుతుంది కదా, ఆ కొండ మీదకి అయితే వెళ్తాం అనమాట. వ్యూ సూపర్ ఉంటుంది. దానికన్నా మనం వెళ్ళే ప్లేస్ చాలా అడ్వెంచర్ ఉంటుంది అనమాట. వెళ్ళేటప్పుడు మినీ వాటర్ ఫాల్స్ కూడా కనబడతాయి మధ్యలోన. ట్రెక్కింగ్లో అయితే ట్రెక్ మొత్తానికి ఒక గుహ అయితే ఉంటుంది అనమాట. సూపర్ హైలైట్ అది అసలు. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి అదని. ఖచ్చితంగా బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు ట్రెక్కింగ్. హలో గైస్, ఇక్కడతో మన ఫస్ట్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఖచ్చితంగా అందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. మీకు నచ్చినా నచ్చకపోయినా ఏ ఫీడ్బ్యాక్ అయినా కింద కామెంట్లో ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే అది నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఏమైనా రాంగ్ చేసి ఉంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటా. సో లైక్, కామెంట్, షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ వీడియోకి ఇంతే. త్వరలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.